డూ యూ థింక్ హైదరాబాద్ పీపుల్కి సివిక్ సెన్స్ ఉందనుకుంటున్నారా? లేదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. నేను హైదరాబాదీ కాదు కాబట్టి లేదనుకుంటున్నా. ఏరియాని బట్టి బ్రో. ఏరియా ఏంటి బ్రో? బ్రో ఇప్పుడు యూసఫ్ కూడా పోయింది అనుకోండి, ఉండదు. పంచాయతీ పోతే ఓకే, అర్థమైంది. లేదు బ్రో, ఒక్కోళ్ళు ఒక్కోలాగా ఉంటారు కదా, చెప్పలేం. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది కష్టం. లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సివిక్ సెన్స్ అయితే మరి లేదని చెప్పలేము, ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి సిలబస్ మొత్తాన్ని చించి రోడ్ల మీద పడేస్తున్నారు కదా, అది రైటా రాంగ్? రాంగ్. మేము అలానే చేసాం చదువుకునేటప్పుడు, అదైతే రాంగే. రాంగ్ కానీ చేశారు. చేసాం. అది అయితే రంగ సంఘం కొంచెం పక్క పెట్టుకుంటే బ్రో, ఆ ఏజ్లో మీరు చేయలేదా, నేను చేయలేదంటారా? నేను చేయలేదు. మీరు చేయలేదంటారా? చేయలేదు. నేనైతే ఏజా బ్రో, ఏజ్ కాదు ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటారు అంతే. రాంగే, కానీ పీక్స్ ఎంజాయ్మెంట్ ఉంటారు. ఒక్కొక్కరికి అవుతుంటుంది, ఒక్కొక్కరికి కాదు, అది తప్పే. పేపర్స్ రోడ్ మీద పడేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, అంటే అరుచుకోవచ్చు, స్క్రీన్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ పేపర్స్ అట్లా చింపి చదువుకునే స్టూడెంట్స్ రోడ్ మీద పడేయడం, అవి తొక్కుతారు మళ్ళీ, అదే అయితే కరెక్ట్ కాదు. ఆ ఏజ్లో నేను కూడా పడేసిన, సో రైట్ అని అనుకుంటున్నా. అది ఎంజాయ్మెంట్, ఇంకా దానికి ఏమంటారు? రాంగ్. కైకో ఎందుకు పేపర్స్ ఎందుకు డ్రా చేయడం? ఇట్స్ ఒక చిన్న హ్యాపీనెస్ కానీ అది ఎంత వర్త్ కాదు ఎందుకు అని. హైదరాబాద్ పీపుల్కి సివిక్ సెన్స్ ఉందా లేదా అన్న విషయం పక్కకు పెడితే, స్టూడెంట్స్ రోడ్ల మీద పేపర్లు చించబడడం అనేది నా పర్స్పెక్టివ్లో రాంగ్. మీ పర్స్పెక్టివ్ అంటే కామన్ చేసి చెప్పండి. అండర్ స్టేట్ వైబ్ ఆఫ్ హైదరాబాద్.